హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా 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 సినిమా. మనం చాలా సినిమాలు చూస్తాం. కొన్ని థియేటర్ నుంచి బయటకు వచ్చాక మర్చిపోతాం. కొన్ని కొన్నాళ్ళు అయిన తర్వాత మర్చిపోతాం. కానీ కొన్ని సినిమాలు ఎప్పటికీ మర్చిపోలేం. సంవత్సరాలు గడిచిపోతాయి కానీ ఆ సినిమాలోని ఒక్కొక్క సీన్, ఒక్కొక్క డైలాగ్, ఒక్కొక్క క్యారెక్టర్ మన లైఫ్లో, మన హార్ట్లో అలా నిలిచిపోతాయి. ఈరోజు అలాంటి కొన్ని ఎప్పటికీ మర్చిపోలేని కొన్ని సినిమాల గురించి మన వీడియోలో మాట్లాడుకుందాం. అమ్మ చెప్పింది. ఈ సినిమా నేను ఫస్ట్ టైం చూసింది నాకు 12 ఇయర్స్ ఉన్నప్పుడు. కానీ ఇప్పటికీ ఆ సినిమాలో ప్రతి సీన్ నాకు ఇంకా ఫ్రెష్గా అలా కళ్ళు మూసుకుంటే గుర్తొచ్చేస్తాయి. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ శర్వానంద్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలి. బోస్ క్యారెక్టర్లో శర్వానంద్ నటించాడంటే జీవించాడు అనొచ్చు. బోస్ క్యారెక్టర్ మెంటల్లీ ఛాలెంజ్డ్, కానీ శర్వ ఆ క్యారెక్టర్ని చేసిన వే చూస్తే మనకి అది యాక్టింగ్ అని ఎక్కడా అనిపించదు. పర్టికులర్గా బోస్ తన అమ్మతో మాట్లాడే ప్రతి సీన్లో ఆ ఫేస్లో ఉండే ఇన్నోసెన్స్ ప్యూర్గా ఉంటుంది. ఈ సినిమాలో బోస్ని చూసి తన చుట్టూ ఉండేవాళ్ళు ఏదో జాలిపడతారు లేదా విసుక్కుంటారు. ఈవెన్ తన కన్న తండ్రి కూడా, తన సొంత తమ్ముడు కూడా. కానీ బోస్ని బోస్లో ప్రేమించే ఒకే ఒకళ్ళు అమ్మ. అందుకే బోస్కి అమ్మ ఏది చెప్తే అదే కరెక్ట్, అదే రైట్. అమ్మ ఏదని చెప్తే అది వెంటనే చేసేయాలి అనే ఇన్నోసెన్స్తో ఉంటాడు బోస్. ఈ మూవీలో చాలా సీన్స్ మనల్ని ఎమోషనల్గా హిట్ చేస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్లో. సినిమా చూస్తాం, మనకు తెలుసు ఆ సిచ్యువేషన్లో బోస్ తప్ప ఇంకెవరు వాళ్ళని కాపాడలేరని. కానీ మనకు అనిపిస్తూ ఉంటుంది నో నో బోస్ వెళ్ళకూడదు, బోస్ వెళ్తే తనకు ప్రమాదం అని. కానీ బోస్ వెళ్తాడు, కారణం అమ్మ తనను ఆ పని చేయమంది కాబట్టి. కానీ మనకి క్లైమాక్స్ రివీల్ వరకు తెలియదు. అమ్మ చెప్పిందని మాత్రమే కాదు, అక్కడ ప్రమాదం ఉందని, తను మాత్రమే వాళ్ళందరినీ కాపాడగలనని తెలిసి, తన ప్రాణం పోతుందని తెలిసి కూడా ఆ రిస్క్ తీసుకున్నాడని. ఎప్పుడైతే మూవీలో ఆ సీన్ రివీల్ అవుతుందో అప్పుడు తన చుట్టూ ఉన్న అందరితో పాటు సినిమా చూస్తున్న మనం కూడా ఒక విషయం రియలైజ్ అవుతాం. మనం కూడా ఈ సినిమాలో ఉన్న వాళ్ళలాగే రియల్ లైఫ్లో కొంతమందిని చూసి అండర్ ఎస్టిమేట్ చేస్తాం. ఏమో కొన్ని టఫ్ సిచ్యువేషన్లో వీళ్ళే మనల్ని కాపాడొచ్చేమో అని మనం కూడా రియలైజ్ అవుతాం. అందుకేనేమో బోస్ క్యారెక్టర్ ఇంపాక్ట్ వల్ల, ఆ మూవీలో ప్యూర్ ఎమోషన్ వల్ల ఇప్పటికీ ఆ సినిమాని మర్చిపోలేకపోతున్నాం. నాకు తెలుసు అక్కడ బాంబు ఉంది కదూ, నాకు తెలుసు. కానీ నీకోసం వెళ్తాను. ఇలా చేస్తే ఇంకెవ్వరూ నన్ను తిట్టారు కదూ. నేను చూడకుండా నువ్వు చాలాసార్లు ఏడ్చేదానివి నేను సరిగ్గా లేనని. అందుకే నేను ఏదన్నా ఒక పెద్ద మంచి పని చేస్తే నచ్చుతుంది. చందుకి మంచి మార్కులు వచ్చినప్పుడు అందరూ మెచ్చుకున్నట్టు నన్ను కూడా మెచ్చుకుంటారు కదూ. అమ్మా, నిన్ను ఒక్కసారి చూడాలనుంది. నువ్వు అందరికంటే మంచి అమ్మవి. ఐ లవ్ యూ అమ్మా, ఐ లవ్ యూ. నెక్స్ట్ మూవీ నాన్న. ఈ సినిమాతో నాకు ఒక మెమరీ ఉంది. ఈ సినిమా నేను నా క్లాస్ మొత్తంతో కలిసి చూశాను. 5th క్లాస్లో స్కూల్ వాళ్ళు స్టూడెంట్స్ అందరినీ స్పెషల్ షోకి తీసుకెళ్లారు ఈ సినిమాకి. నాకు ఇప్పటికీ బాగా గుర్తు. ఈ సినిమా క్లైమాక్స్ చూసినప్పుడు నేను ఏడ్ చేసే థియేటర్లో. ముందు అసలు ఈ నాన్న మూవీ గురించి మాట్లాడాలంటే ముందు విక్రమ్ గారి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలి. ఆ సినిమాలో ఉన్న ప్యూర్ ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ గురించి మాట్లాడాలి. కృష్ణ క్యారెక్టర్లో విక్రమ్ గారు జీవించేసిన దాని గురించి మాట్లాడాలి. ఈ కృష్ణ క్యారెక్టర్లో విక్రమ్ గారి యాక్టింగ్ చాలా హార్ట్ టచింగ్గా, ఎమోషనల్గా ఉంటుంది. ఈ క్యారెక్టర్లోని ఇన్నోసెన్స్ మనల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, ఆలోచించేలా చేస్తుంది. ఈ సినిమాలో కృష్ణ మెంటలీ ఛాలెంజ్ అయినా కూడా కూతుర్ని కంటికి రెప్పలాగా చూసుకుంటాడు. తను అడిగింది చేస్తాడు, తనకు నేర్పిస్తాడు, తన నుంచి అతను నేర్చుకుంటాడు, తనకి కథలు చెప్తాడు. ఒక తండ్రి తన కూతురు కోసం ఏం చేయాలో అన్నీ చేస్తాడు. అలాంటి కృష్ణకి అనుకోకుండా వెన్నెల దూరం అయిపోతుంది. అలా ఉన్న వాళ్ళిద్దరూ విడిపోయినప్పుడు కృష్ణతో పాటు చూస్తున్న మనం కూడా చాలా ఫీల్ అవుతాం. సినిమాలో ప్రతి సీన్లో తన కూతుర్ని మళ్ళీ తను చూడాలి అని చేసే ప్రతి ప్రయత్నం మనకి చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయింది. ఈ సినిమాలో కృష్ణ క్యారెక్టర్ ఎంత ఇన్నోసెంట్ అంటే ఆఖరికి తనని కిడ్నాప్ చేసి తనని ఎగనెస్ట్గా వాడి వెన్నెలని దూరం చేద్దాం అనుకున్న లాయర్ కొడుక్కి బాగాలేకపోయినా కానీ సాయం చేయాలని చూస్తాడు. అక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళి మరీ మెడిసిన్స్ తెచ్చి ఆ పిల్లాడికి ఇస్తాడు. ఆ మొదల సీన్ వరకు మనకి కృష్ణ అంటే జాలి ఉండేది, తన కూతుర్ని దూరం చేసుకున్నందుకు. కానీ ఎప్పుడైతే ఆ సీన్ చూస్తామో మనకి కృష్ణ అంటే ఒక గర్వం వస్తుంది. అని చూస్తున్న మనకి ఒకటే అనిపిస్తుంది, ఖచ్చితంగా కృష్ణ వెన్నెల కలవాలని. ఇంకా లాస్ట్లో కోర్ట్ రూమ్లో ఫైనల్లీ కృష్ణ వెన్నెల చూసినప్పుడు ఒక పక్క ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటే కృష్ణ వెన్నెల సైకిల్తో మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సీన్ చూసినప్పుడు మాత్రం ఎంత రాతికొండోడైనా ఏడవలసిందే, ఆ ఎమోషన్ ఫీల్ అవ్వాల్సిందే. ఇంకా అంత ఫైట్ చేసి వెన్నెలను వెనక్కి తెచ్చుకున్న తర్వాత మళ్ళీ కృష్ణ వెన్నెలను వెనక్కి ఇచ్చేస్తాడు. కారణం తను అర్థం చేసుకుంటాడు, వెన్నెల తనతో ఉంటే హ్యాపీగా ఉంటుంది కానీ తను కోరుకున్న లైఫ్ వెన్నెల కృష్ణ ఇవ్వలేడని. తిరిగి వెన్నెల్ని సాక్రిఫైస్ చేసి తను దూరంగా వెళ్ళిపోతాడు. అలా వెన్నెల్ని సాక్రిఫైస్ చేసి దూరంగా వెళ్తున్న కృష్ణని చూసినప్పుడు థియేటర్లో కొంచెం ఏడుస్తుంది. నాకు ఒక విషయం అర్థమైంది, ప్రేమకి ఇంటెలిజెన్స్తో సంబంధం లేదని. తండ్రి ఎలా ఉన్నా తండ్రేనని, తన ప్రేమ ఆకాశవంతని. బాగా ఇష్టం నాన్న అంటే. ఒంట్లో బాగాలేదని చెప్పండి, అడిగితే తప్పకుండా. పొద్దున లేచి 7ంటికి పెద్ద గ్లాస్ నిండా పాలు తాగుతుంది.
7:30కి స్నానం చేస్తుంది. 8ంటికి ఇడ్లీ దోశ తింటుంది. ఇడ్లీ దోశ. ఇంకా నెక్స్ట్ మూవీ మోహి. ఈ మూవీని తెలుగులో మాటరాని మౌనం అని డబ్ చేసి రిలీజ్ చేశారు. మీలో ఎంతమంది ఈ మీమ్ చూశారు? ఈ మూవీలోదే. ఈ మూవీలో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది హీరోయిన్ క్యారెక్టర్ చేసిన జ్యోతిక గారి గురించి, హీరో క్యారెక్టర్ చేసిన పృథ్వీరాజ్ గారి గురించి, అండ్ ఎప్పుడు హీరో పక్కనే ఉండే ప్రకాష్ రాజ్ గారి గురించి. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ చాలా జెన్యూన్ ఎమోషన్స్తో బిహేవ్ చేస్తుంది. ముఖ్యంగా ఈ మూవీలో నాకు మోస్ట్ అడ్మైరింగ్ అనిపించే క్యారెక్టర్ అర్చన క్యారెక్టర్ చేసిన జ్యోతిక గారిది. అర్చన డెఫ్ అండ్ మ్యూట్ అని తెలియగానే జనరల్గా మూవీని ఒక ఎమోషనల్ వేలో తీసుకెళ్తారు అని అనుకుంటాం, కానీ అస్సలు కాదు. ఈ మూవీలో అర్చన చాలా స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్. పర్టికులర్గా ఒక సీన్ ఉంటుంది, హీరో తన మీద లవ్ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు రియాక్ట్ చేస్తుంది అర్చన. ఆ సీన్లో తన ఎక్స్ప్రెషన్స్ కానీ, తన యాంగర్ కానీ, తన లైఫ్ మీద ఉన్న క్లారిటీ కానీ చాలా పవర్ఫుల్గా పోర్ట్రే చేస్తుంది తన యాక్షన్స్తో. ఇంకా హీరో కార్తిక్, ఈ క్యారెక్టర్ పృథ్వీరాజ్ గారు చేశారు. కార్తిక్ అండ్ తన ఫ్రెండ్ విజయ్ మ్యూజిక్ డైరెక్టర్స్. హీరోయిన్కి ఏమో డెఫ్ డమ్ము, హీరో ఏమో మ్యూజిక్ డైరెక్టర్. అండ్ ఈ సినిమా టోన్కి మనల్ని ఇంకా బాగా కనెక్ట్ చేసేది ఆ మ్యూజిక్, అర్చనకి కార్తిక్ మధ్య వచ్చే ఆ సీన్సే. కార్తిక్ అర్చన కోసం సైన్ లాంగ్వేజ్ నేర్చుకోవటం, అర్చనకి అర్థమయ్యేలాగా మ్యూజిక్ కనిపించేలాగా వాయించడం, ఇవన్నీ చాలా హుక్ చేస్తాయి మనల్ని. ఇంకో మేజర్ క్యారెక్టర్ ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ గారికి ప్లే చేసిన విజయ్ క్యారెక్టర్. చాలా కొత్తగా ఉంటుంది ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఈ సినిమాలో. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ గారికి, పృథ్వీ గారికి అండ్ బ్రహ్మానందం గారికి మధ్యలో సీన్స్ అయితే చాలా హిలేరియస్గా ఉంటాయి. అండ్ కార్తిక్ క్యారెక్టర్ మనకి ఇంకా బాగా నచ్చేసేది అపార్ట్మెంట్లో ఉండే ప్రొఫెసర్ గారి క్యారెక్టర్ని మెచ్యూరిటీతో డీల్ చేసినప్పుడు. ఆ ఒక్క సీన్తో అప్పుడు దాకా జోవియల్గా అనిపించే క్యారెక్టర్ మనకి చాలా డెప్త్ ఉంది ఈ క్యారెక్టర్లో అని అర్థమైంది మనకి. ఈ మూవీ మేజర్గా నడిచేది డ్రామాతో, కానీ ఆ డ్రామా ఒక్క చోట కూడా మనకి లౌడ్గా అనిపించదు, మెలో డ్రామాగా అనిపించదు. ఇంకా చెప్పాలంటే చాలా నీట్గా ఒక మెలోడీ సాంగ్ వింటున్నట్టు అలా హాయిగా వెళ్ళిపోతుంది సినిమా. ఈ మూవీలోని ప్రతి ఎమోషన్ మన హార్ట్లో అలా ఉండిపోతుంది. నెక్స్ట్ మూవీ ఈఎన్ఈ, ఈ నగరానికి ఏమైంది. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళలో చాలామందికి ఈ మూవీ ఫేవరెట్. తరుణ్ భాస్కర్ గారి డైరెక్షన్లోనే ఒక మ్యాజిక్ ఉంటుంది. ఆయన చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక యూనిక్నెస్ ఉంటుంది, కానీ అన్నింటిలోకి ఈ నగరానికి ఏమైంది మాత్రం చాలా స్పెషల్ మనకి. ఖచ్చితంగా ఈ మూవీ మనకి మన ఫ్రెండ్స్ని, మన వాళ్ళతో ఎంజాయ్ చేసిన మూమెంట్ని గుర్తు చేస్తుంది. మనకు ఆ ఫీలింగ్, మన ఫ్రెండ్స్ గుర్తొచ్చే ఫీలింగ్, మన మెమరీస్ గుర్తొచ్చే ఫీలింగ్ రావడానికి ఒక రీజన్ తరుణ్ గారు అయితే, ఇంకోటి ఆ క్యారెక్టర్స్ అండ్ ఆ క్యారెక్టర్స్లో జెన్యూనిటీ. నిజంగా విశ్వక్ కానీ, అభినవ్ కానీ, సుశాంత్ కానీ, వెంకటేష్ కానీ ఆ ఫ్రెండ్స్ క్యారెక్టర్లో చాలా న్యాచురల్గా సెట్ అయ్యారు. వాళ్ళ మధ్య వచ్చే ప్రతి సీను మనకి మన రియల్ లైఫ్లో ఏదో ఒక సిచ్యువేషన్లో మన ఫ్రెండ్స్తో ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం. బార్ సీన్లో, గోవాలో జరిగే సీన్స్ కానీ, అండ్ ఎండ్లో ప్రతి క్యారెక్టర్ రియలైజేషన్ సీన్ కానీ తోపు ఉంటాయి. ఎస్పెషల్లీ ఆ రియలైజేషన్ సీన్ అయితే కామెడీగా ఉంటూనే దాని వెనక వాళ్ళందరి ఫ్రస్ట్రేషన్, డ్రీమ్స్, డిసప్పాయింట్మెంట్స్ కూడా మనకి అర్థమయ్యేలాగా చేస్తుంది ఆ సీన్. ఈ మూవీ ఇంటికి వచ్చేసరికి మనకు ఒక విషయం అర్థం అవుతుంది, మనం కూడా మన లైఫ్లో ఈగో వల్ల చాలా మంచి ఫ్రెండ్స్ని లాస్ అవుతున్నాం అని. ఈ సినిమాని నాకు ఎన్నిసార్లు చూసినా సినిమాలాగా అసలు అనిపించదు. ఏదో నా లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని ఒక వీడియోలో రికార్డ్ చేసి అలా ప్లే చేసినట్టు, ఒక వీడియో చూసినట్టు అనిపిస్తుంది. అండ్ రీసెంట్గానే ఈఎన్ఈకి సీక్వెల్ అనౌన్స్ చేశారు, ఈఎన్ఈ రిపీట్. మరి ఈఎన్ఈ 2 ఎలా ఉండబోద్దో, పార్ట్ 1 మనకి ఇచ్చిన ఇంపాక్ట్ని మళ్ళీ ఇస్తుందో లేదో. అవుతున్నాయిందిరా ఓడి చెప్పండి నీకు నవమానే నవ్వితే నాకు గాలుతుందని తెలియదా? ఉప్పు నెక్స్ట్ కేర్ ఆఫ్ కంచరపాలెం. ఈ సినిమా గురించి మాట్లాడాలంటే నాకు ఫస్ట్ మైండ్లోకి వచ్చే ఒకే ఒక వర్డ్, హానెస్టీ. చాలా హానెస్ట్గా తీశారు ఈ సినిమాని. సినిమాలో ఉండే ఏ క్యారెక్టర్ యాక్టర్స్ లాగా కనిపించారు. మన రియల్ లైఫ్లో జరిగేదాన్ని, మన పక్కనే ఉండే వాళ్ళని, వాళ్ళ లైఫ్ని అలా కెమెరా పెట్టి రికార్డ్ చేసేసి థియేటర్లో రిలీజ్ చేశారా అనిపిస్తుంది. ఈ మూవీలో మొత్తం మనకి 4 స్టోరీస్ చూపిస్తారు. ఆ 4 స్టోరీస్లో ఒక్కొక్క స్టోరీలో ఒక్కొక్క ఎమోషన్, ఒక్కొక్క స్టోరీలో ఒక్కొక్క మెసేజ్ మనకి ఇస్తుంది, ఒక్కొక్క లైఫ్ లెసన్ మనకు నేర్పిస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ సినిమా కంప్లీట్ చేసేలోపు ఆ 4 స్టోరీస్ నుంచి ఏదో ఒకటి నేర్చుకుని ఉంటాం. ఫస్ట్ స్టోరీలో ఆ చిన్నపిల్లల క్యారెక్టర్ నుంచి ఫస్ట్ లవ్ అండ్ దాంట్లో ఉండే ఇన్నోసెన్స్ అండ్ దానివల్ల తెలిసి చేసే తప్పులు వల్ల తన జీవితం ఎలా మారిపోయింది అనే దాని గురించి ఒక లెసన్ నేర్చుకుంటాం. సెకండ్ స్టోరీలో ఇద్దరు ప్రాణంగా ప్రేమించుకున్న కులం, మతం అనేవి ఎలా విడతీస్తాయి, ఎలా విడిపోవడానికి కారణమవుతాయి అని నేర్చుకుంటాం. ఇంకా మూడో స్టోరీలో అయితే ప్రతి మనిషిని వాళ్ళు చేసే పనిని గౌరవించాలని నేర్చుకుంటాం. ప్రేమకి పనితో సంబంధం లేదని నేర్చుకుంటాం. ఆ పని ఏంటో సినిమా చూసిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. అండ్ ఫైనల్ స్టోరీలో ఆ ఓల్డ్ ఏజ్ లవ్ స్టోరీ చూసిన తర్వాత ప్రేమకి వయసు కూడా అవసరం లేదు, వయసుతో సంబంధం లేదని నేర్చుకుంటాం. ఇంక ఈ మూవీ క్లైమాక్స్ రివీల్ అయితే అస్సలు అన్ఎక్స్పెక్టెడ్. అప్పుడు దాకా బాగా నచ్చిన సినిమా ఇంకా బాగా నచ్చేస్తుంది. ఓవరాల్గా ఈ మూవీ మనకి ఎన్నో మిక్స్డ్ ఫీలింగ్స్, ఎమోషన్స్, చాలా లైఫ్ లెసన్స్ నేర్పించి ఎప్పటికీ మర్చిపోలేని సినిమా అయింది. మీ నాన్న వాడిని ఒప్పుకోపోవడానికి కారణమైన చెప్పాను మొత్తం బాబా. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ జాను. ఈ మూవీ నాకు ఇంకో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎలా అంటే నేను ఆల్రెడీ 96 మూవీ తమిళ్లో చూసేసా,
96 తెలుగులో జాను అని చేస్తున్నప్పుడు సినిమా చెడగొడతారేమో, ఆ 96లో ఉన్న ఎమోషన్ ఎక్కడ మిస్ అయిద్దో అని చాలా క్వశ్చన్స్ ఉండేవి నాకు. కానీ సినిమా చూసిన తర్వాత, జాను చూసిన తర్వాత 1% కూడా ఒరిజినల్ ఇచ్చిన ఫీల్ని ఎక్కడా మిస్ చేయలేదు. రీమిక్స్లో సేమ్ ఒరిజినాలిటీని, సేమ్ ఎమోషన్ని క్యారీ చేసిన మూవీ ఏదైనా ఉందంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది జాను మాత్రమే. ఈ మూవీలో మెయిన్ లీడ్స్ జాను అండ్ రామ్ క్యారెక్టర్ మాత్రం సూపర్ అంటే అసలు తమిళ్లో కానీ తెలుగులో కానీ రాము క్యారెక్టర్, జాను క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్గా క్యాస్ట్ చేశారు. ఈ మూవీలో ముఖ్యంగా వాళ్ళ రీయూనియన్ సీన్, చాలా ఇయర్స్ తర్వాత వాళ్ళు కలుస్తున్నప్పుడు వచ్చే ఆక్వర్డ్ సైలెన్స్ కూడా మనతో మాట్లాడుతుంది. వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసి నవ్వుకున్నప్పుడు ఆ ఎమోషన్ వాళ్ళతో పాటు మనము ఫీల్ అవుతాం. వాళ్ళిద్దరు మెమరీస్ చూపించినప్పుడు మనం కూడా మన మెమరీస్ని గుర్తు తెచ్చుకుంటాం. ఖచ్చితంగా చెప్తున్నా, ఆ స్కూల్ సీన్స్ చూసినప్పుడు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మన స్కూల్ డేస్కి, మన ఫస్ట్ లో డేస్కి టైం ట్రావెల్ చేసే ఉంటాం. అండ్ మన మెమరీస్లోకి తీసుకెళ్ళడంతో పాటు ఈ సినిమా ఇంకోటి కూడా చేస్తుంది, మనల్ని చాలా చోట్ల ఏడిపిస్తుంది. ముఖ్యంగా రామ్ జానుకి తన పెళ్లికి వెళ్ళా అని చెప్పినప్పుడు, రామ్ జానుని కలవడానికి జాను కాలేజ్కి వెళ్ళి మిస్కమ్యూనికేషన్ వల్ల వాళ్ళిద్దరు కలవటం మిస్ అయినప్పుడు రామ్ జాను ఇంకు చెల్లిన స్కూల్ డ్రెస్ ని ఇంకా భద్రంగా పెట్లో దాచుకుని చూపించినప్పుడు ఆ ఎమోషన్ మనము ఫీల్ అవుతాం. క్లైమాక్స్ లో జాను వెళ్ళిపోయిన తర్వాత తన బట్టలను మళ్ళీ అదే సూట్ కేసులో దాచిపెట్టుకున్నప్పుడు జాను మళ్ళీ వెళ్ళిపోయిన బాధని రామ్తో పాటు మనము ఫీల్ అవుతాం. వాళ్ళిద్దరు ప్రేమ కథని వాళ్ళతో పాటు మనం కూడా మన మనసులో దాచుకుంటాం. 10 నెలలు మోసి కన్న మీ అమ్మకు నువ్వు సొంతమైతే, ఇన్నాళ్లుగా మనసులో మోస్తున్న నాకు కూడా నువ్వు సొంతమే. ఇంకా ఫైనల్గా నేను ఏం చెప్తానంటే, సినిమా అంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్ కాదు. కొన్ని సినిమాలు మనకి ఒక ఫీలింగ్ ఇస్తాయి, కొన్ని సినిమాలు మన మెమరీస్ని టచ్ చేస్తాయి, కొన్ని సినిమాలు మన లైఫ్లో జరిగిన ఏదో ఇన్సిడెంట్ని రిలేట్ చేస్తాయి. లైక్ అమ్మ చెప్పింది సినిమాలో బోస్ ఇన్నోసెన్స్, నాన్న మూవీలో ఆ అన్కండిషనల్ లవ్, మోహీలో సెల్ఫ్ రెస్పెక్ట్, ఈఎన్ఈలో ఫ్రెండ్షిప్, కేర్ ఆఫ్ కంచర్పాలెంలో ప్యూర్ లవ్, జానులో అన్ఫర్గెటబుల్ మెమరీస్ లాగా. అందుకే కొన్ని సినిమాలు థియేటర్లోనే ఆగిపోతాయి, కొన్ని ఇలాంటి సినిమాలు లైఫ్ లాంగ్ మనతో ఉండిపోతాయి. అండ్ దట్ ఈస్ వై సమ్ మూవీస్ ఆర్ నాట్ జస్ట్ వాచ్డ్, దే ఆర్ ఫెల్ట్, అండ్ దోస్ మూవీస్ స్టే ఇన్ అవర్ హార్ట్స్ ఫర్ ఎవర్. ఇలా మీ హార్ట్లో పర్మనెంట్గా ఉండిపోయిన మూవీస్ ఏంటో కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సినిమా డిస్కషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ సినిమా సినిమా సినిమా.